నమస్కారం సాయిరామ్ గారు. నమస్తే అండి. సో, కోడ్‌జ్ఞా నుంచి అండి చాలామంది అంటే జాబ్స్ కోసమే చూస్తారు. సాఫ్ట్‌వేర్ జాబ్స్ కోసమే ఎక్కువ సెర్చ్ చేస్తూ ఉంటారు. అండ్ సాఫ్ట్‌వేర్ జాబ్ ఎక్కడుంది అనంటే కోడ్‌జ్ఞాన్‌లోనే ఉంటుంది ఎక్కువగా అని చెప్పేసి ఒక్కొక్క ట్యాగ్ కూడా ఉంది. ఆహ్, హైదరాబాద్‌లో ఎక్కువగా ఐటీ జాబ్స్ ఉండే అవకాశం ఉంది. ఇవాళ ఈ మధ్య కాలంలో చూస్తే బెంగుళూరు కన్నా కూడా హైదరాబాద్‌లోనే సాఫ్ట్‌వేర్ జాబ్ చేయాలి అనుకున్నటువంటి వాళ్ళకి ద బెస్ట్ ప్లాట్‌ఫార్మ్, బెస్ట్ ప్లేస్ అని చెప్పేసి అంటూ ఉన్నారు. ఇందులో నిజం ఎంతవరకు ఉంది? 23, 24 అది ఇండీడ్ ఒక సర్వే రిలీజ్ చేసిందండి. దాంట్లో జనరల్‌గా మనకి ఫస్ట్ ఐటీ హబ్ అన్నది బెంగుళూరు అన్నమాట. తర్వాత హైదరాబాద్ స్టార్ట్ అయింది. ఈ ఇయర్ హైదరాబాద్ కంటే బెంగుళూరు కంటే కూడా హైదరాబాద్‌లో జాబ్ ఓపెనింగ్ రేట్స్ చాలా ఎక్కువ మంది జాయిన్ అయ్యారు. ఎంత అంటే లాస్ట్ ఇయర్ 22, 23 మీద కంపేర్ చేస్తే 23, 24లో హైదరాబాద్ 54% గ్రోత్ వచ్చింది. అంటే 54% లాస్ట్ ఇయర్ మీద ఎక్కువ మంది ఇక్కడ జాబ్స్ కి జాయిన్ అయ్యారు. అదే బెంగుళూరు చూస్తే 24% ఉందన్నమాట గ్రోత్ రేట్ నెంబర్ ఆఫ్ జాబ్స్ ప్రకారం. అంటే ఇక్కడ ఏం పెరిగాయి అంటారు? అంటే కంపెనీస్ చాలా స్టార్టప్స్ వచ్చినాయి. వెల్ ఎస్టాబ్లిష్డ్ ఎంఎన్సీస్ అవి బ్రాంచెస్ ఓపెన్ చేస్తున్నాయి. సో బాగా హైదరాబాద్లో ఎక్కువ ఐటీ రిలేటెడ్ ఎక్కువ ఇంక్రీజ్ అవుతూ ఉందన్నమాట. సో ఆబ్వియస్గా జాబ్స్ పెరుగుతూ ఉంటాయి. అట్ ద సేమ్ టైమ్ మనం ఇప్పుడు జాబ్ లే ఆఫ్స్ కూడా జరుగుతున్నాయి. ఆల్మోస్ట్ 4% త్రూఅవుట్ ఇండియా చూసుకుంటే 4% వరకు లే ఆఫ్ జరిగిందనమాట. అయినా కూడా ఇన్ని జాబ్స్ క్రియేట్ అవుతున్నాయి అంటే మెయిన్గా వీళ్ళు చూసుకోవాల్సింది ఏంటంటే ఎన్ని జాబ్స్ పోతున్నాయి కన్నా కూడా కొత్తవి ఎన్ని క్రియేట్ అవుతున్నాయి, మనం ఎలా అచీవ్ చేయగలం, వాటిని ఎలా గ్రాప్ చేయగలము అన్నది చూసుకుంటే కనుక ఇంకా నెంబర్ ఆఫ్ జాబ్ జనరల్గా ఆబ్వియస్ మీరు ఇప్పుడు చూస్తే ఏపీ తెలంగాణ సపరేట్ అయినాయి కాబట్టి 2 స్టేట్స్లో ఇంజనీరింగ్ కాలేజెస్ ఎక్కువ. 2 స్టేట్స్లో ఎవ్రీ ఇయర్ ఆల్మోస్ట్ 6 lakh స్టూడెంట్స్ పాస్అవుట్ అవుతున్నారు. ఇంజనీర్స్ గ్రాడ్యుయేట్ అయ్యి వస్తున్న వాళ్ళు వీళ్ళందరూ అంతకుముందు బెంగళూరు, చెన్నై ఇట్లాగే డిఫరెంట్ హైదరాబాద్లో కూడా ఉండేవాళ్ళు. కానీ ఇప్పుడు హైదరాబాద్లో ఇన్ని కంపెనీస్ పెరిగి ఇంత గ్రోత్ రేట్ పెరిగినాయి అంటే వీళ్ళందరికీ కూడా ఆప్షన్స్ ఇంక వేరే సిటీస్కి వెళ్ళాల్సిన అవసరం లేదు కదా, హైదరాబాద్ సైడ్ చూడొచ్చు. అవన్నీ గ్రాప్ చేయాలి అంటే స్కిల్స్ కూడా ఇంపార్టెంట్. ఓకే, ఎలా సార్ అంటే హైదరాబాద్లో జాబ్స్ ఎక్కువ పెరిగిపోయాయి కాబట్టి అడుగుతున్నాను. ఆల్మోస్ట్ ఒక 650 కంపెనీలతోటి మీకు టైఅప్ ఉంది. సో మీ దగ్గర నేర్చుకుంటే ఎటువంటి అవకాశాలు ఉన్నాయి? ఈవెన్ హైదరాబాద్లోనే జాబ్ చేయాలి అనుకునేటువంటి వాళ్ళకి ఎటువంటి కోర్సెస్ కోడ్‌జ్ఞాన్‌లో ఉన్నాయి? సో మా దగ్గర ఇప్పుడు 650 కంపెనీస్తో టైఅప్ ఉందండి. ఓకే, హైదరాబాద్లోనే జాబ్ చేయాలి అంటే పేషెన్స్ ఎక్కువ ఉండాలి. ఎందుకంటే మార్కెట్ స్టేబిలైజ్డ్గా లేదనమాట. సో మార్కెట్ ఫ్లక్చువేట్ లో ఉంది కాబట్టి హైదరాబాద్లోనే నాకు జాబ్ రావాలి అంటే ఆపర్చునిటీస్ ఎప్పుడు వస్తాయి అన్నది మనం చెప్పలేం. కంపెనీలో ఉన్న ప్రాజెక్ట్స్ బేస్ చేసి వాళ్ళు రిలీజ్ చేసే దాన్ని బట్టి ఉంటుంది. అట్లా కాకుండా మాకు ఐటీలో జాబ్ కావాలి అంటే గనక కోడ్‌జ్ఞాన్ విల్ ఆల్వేస్ హెల్ప్. లైక్ మీరు మా దగ్గర జాయిన్ అయిన 1 వీక్ లోపల ప్లేస్ అయిన వాళ్ళు ఉన్నారు, 1 month లోపల ప్లేస్ అయిన వాళ్ళు. మా ప్రోగ్రామ్ వచ్చేసి 5 months అనమాట. 5 months తర్వాత 2 years సపోర్ట్ ఇస్తాం. 2024 మేలో ఫ్రెషర్ పాస్అవుట్ అయితే 2026 మే వరకు వాడికి ఫ్రెషర్ ఎలిజిబిలిటీ ఉంటుంది. ఈ 2 years మేము సపోర్ట్ ఇస్తాం వాడు జాయిన్ కంపెనీస్లో ప్లేస్ అవ్వటానికి. సో పర్టికులర్గా మీరు అడిగినట్టు హైదరాబాద్లోనే కావాలి అంటే కనుక పేషెన్స్ ఉండాలి. రావు అని చెప్పం, ఎందుకంటే అరౌండ్ 150 to 200 కంపెనీస్ హైదరాబాద్ కంపెనీస్ టైఅప్ ఉంది. వాళ్ళ దగ్గర ఓపెనింగ్స్ ఉండాలి, ఉన్నప్పుడు మనం వాళ్ళు వెళ్ళి క్రాక్ చేయాలి. సో అందుకని కొంచెం పేషెన్స్తో ఉంటే కంపల్సరీగా వస్తాయి హైదరాబాద్లో అయినా. కొంచెం పేషెన్స్ ఉంటే యావరేజ్ పర్ మంత్ ఎంత అర్న్ చేసుకోవడానికి అవకాశం? 4 lakhs అండి మన దగ్గర యావరేజ్ ప్లేస్ అవుతున్న స్టూడెంట్స్ 4 lakhs. హైయెస్ట్ 18 lakhs ప్లేస్ అయ్యారు. 18 LPA. ఈ మంత్ లో ఫస్ట్ 2 weeks లో 7 lakh ప్యాకేజెస్ ప్లేస్ అయ్యారు. ఎలా సార్ అంటే జనరల్గా ఏ కోర్స్కి ఎక్కువ డిమాండ్ ఉందంటారు ఇప్పుడు ఐటీలో? ఫ్రెషర్స్ పాయింట్లో చూసుకుంటే కనుక జావా ఫుల్ స్టాక్, పైథాన్ ఫుల్ స్టాక్, రియాక్ట్, టెస్టింగ్ వీటి మీద బాగా ఉన్నాయన్నమాట. మెయిన్గా కంపెనీస్ స్టూడెంట్స్ దగ్గర చూస్తుంది ఏంటంటే అనాలిసిస్ స్కిల్స్ అండి. ఒక ప్రాబ్లమ్ స్టేట్మెంట్ ఇస్తే దాన్ని ఎలా అనలైజ్ చేయగలుగుతున్నారు అన్నది ఫస్ట్, తర్వాత డేటాబేస్ స్కిల్స్, తర్వాత స్క్రిప్టింగ్. ఈ 3 ప్రాపర్గా ఉంటే కనుక మంచి ప్యాకేజెస్తో జాబ్స్ వస్తాయి. ఓకే,
మీ దగ్గర జాయిన్ అవ్వాలి అని అంటే ప్రాసెస్ ఏంటి, ఏ విధంగా ఉంటుంది, ట్రైనింగ్ పీరియడ్ కూడా? మన దగ్గర ప్రతి కోర్సు 90 డేస్ అండి, 90 వర్కింగ్ డేస్ అనమాట. ఆల్మోస్ట్ 3.5 months వస్తుంది. సో తర్వాత 2 years సపోర్ట్ ఇస్తాము. ఎవ్రీ సాటర్డే ఎగ్జామ్ ఉంటుందండి. వీళ్ళు మండే టు ఫ్రైడే ఏం నేర్చుకున్నారో అది సాటర్డే ఎగ్జామ్ మార్నింగ్ సెషన్ కండక్ట్ చేసి ఆఫ్టర్నూన్ సెషన్లో ఆ ఎగ్జామ్లో ఇచ్చిన క్వశ్చన్స్ ఎలా థింక్ చేయాలి, లాజికల్గా ఎలా రాయాలి అన్నది ఆఫ్టర్నూన్లో ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది సాటర్డే ఆఫ్టర్నూన్. సో దానివల్ల ఏమవుతుంది అంటే ఇక్కడ మోస్ట్ ఆఫ్ ద కంపెనీస్ అడిగిన ఇంటర్వ్యూ క్వశ్చన్స్ అన్నిటిని ఇక్కడ కవర్ చేస్తూ ఉంటాం. సో వీళ్ళకి ఇంకా అనలిటికల్ స్కిల్స్ పెరుగుతాయి. ఓకే, క్వశ్చన్ ఎలా వచ్చింది, నేను ఇలా ఎగ్జామ్ రాసేటప్పుడు నేను ఎలా థింక్ చేశా, కానీ మా ట్రైనర్ ఎలా థింక్ చేశారు, ఏంటి డిఫరెన్స్ అని వాళ్ళు అనలైజ్ చేసుకోగలుగుతారు అనమాట. సో దానివల్ల వాళ్ళకి ఈజీ అవుతుంది త్వరగా క్రాక్ చేయడానికి ఇంటర్వ్యూస్ని. సో మనకి ఆల్మోస్ట్ ఎవ్రీడే డ్రైవ్ జరుగుతూ ఉంటుంది కాబట్టి ఇంకా వాళ్ళకి ఈజీ అవుతుంది క్రాక్ చేసుకోవటానికి. సార్ మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలి అంటే ప్రాసెస్ ఏంటి అసలు? సో ఇక్కడ స్క్రీన్ మీద డిస్ప్లేలో కనిపిస్తున్న నెంబర్స్కి కాల్ చేయొచ్చండి. అండ్ దెన్ 3 లొకేషన్స్లో ఉన్నాము. హైదరాబాద్ JNTU మెట్రో స్టేషన్ పక్కన, అండ్ దెన్ విజయవాడ మొగలరాజపురం, అండ్ దెన్ బెంగళూరు BTM లేఅవుట్లో ఉందండి. సో ఈ 3 లొకేషన్స్లో వాళ్ళు వాకిన్ అయినా చేసి అయినా అప్రోచ్ అవ్వచ్చు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సాయిరామ్ గారు. థ్యాంక్ యూ అండి. చూసారు కదండి వీడియో. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. ముఖ్యంగా మీరు కనుక సాఫ్ట్వేర్ జాబ్లోకి రాణించాలి అనుకునేటువంటి వాళ్ళు, హైదరాబాద్లో అయితే ప్లేస్మెంట్స్ వాల్యూ కూడా గట్టిగానే పెరిగింది. సాఫ్ట్వేర్ వాటికి సంబంధించి ఏ న్యూస్ అయినా సరే కోడ్ జ్ఞాన్ వెబ్సైట్ని కానీ కోడ్ జ్ఞాన్ కానీ మీరు ఒక్కసారి విజిట్ చేస్తే మీకు ఆటోమేటిక్గా క్లారిటీ వస్తుంది. అండ్ వాళ్ళ ఈ కోర్స్ ఉందా, ఈ కోర్స్ లేదా, ఈ కోర్సుకి సంబంధించి ఎలాంటి డీటెయిల్స్ ఉన్నాయి అనేటువంటి వాటి మీద కూడా మీకు అవగాహన కావాలనుకున్నా కూడా, ఐటీ బ్యాక్గ్రౌండ్, నాన్ ఐటీ బ్యాక్గ్రౌండ్ ఎవరున్నా సరే సాఫ్ట్వేర్లో నేను రాణించాలి అనుకున్నటువంటి వాళ్ళు, వెంటనే జాబ్ తెచ్చుకోవాలి అనుకున్నటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే స్క్రీన్ మీద మీకు కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది. విజయవాడ, హైదరాబాద్, బెంగళూరు ఈ 3 ఏరియాల్లో కనుక మీరు చూసుకుంటే ఎక్కడైనా సరే మీరు కోడ్ జ్ఞాన్లో జాయిన్ అయితే డెఫినెట్గా జాబ్ అసెస్మెంట్ ఉంటుంది. ఎందుకంటే 650 కంపెనీలతోటి తెలుగు 2 రాష్ట్రాల్లో ఎక్కడా లేదు, ఒక కోడ్ జ్ఞాన్ డెస్టినేషన్ మాత్రమే ఉంది. సో అక్కడ మాత్రమే జాబ్ అసెస్మెంట్ అనేది గట్టిగా ఇస్తారు. కాబట్టి ఆసక్తి కలిగిన వారు మీరు జాయిన్ అవ్వాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి వెంటనే ఎన్రోల్ చేసుకోండి. ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.